ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మద్దూరు మండల కేంద్రంలో సిపిఐ పార్టీ వారి ఆధ్వర్యంలో భైరాన్పల్లి అమరవీరులకు నివాళులర్పించిన సిపిఐ శ్రేణులు భైరాన్పల్లి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారని మట్టి మనుషుల చేత బందుకులు పట్టించిన ఘనత కమ్యూనిస్టు పార్టీదేనని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. శుక్రవారం ఉమ్మడి మద్దూరు మండలంలోని వీర భైరాన్పల్లి గ్రామంలో 118 మంది అమరులైన స్తూపం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణాపురం లక్ష్మణ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఈరి భూమయ్య, మద్దూరు మండల కార్యదర్శి జంగిలి యాదగిరి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జనగామ జిల్లా కన్వీనర్ పాకల వెంకన్న, కాంగ్రెస్ నేత కూటిగల్ మాజీ ఉప సర్పంచ్ ఆర్ఏ సాయన్న, సిపిఐ జిల్లా నాయకులు జరిపోతుల జనార్దన్, పొన్నుపోయిన మమత, రామగల్ల నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ పోరాట అమరవీరుల ఆశయాలను జోహార్ భైరాన్పల్లి అమరవీరులకు, జోహార్ భైరాన్పల్లి అమరవీరులకు, జోహార్ కూటిగల అమరవీరులకు, జోహార్ కూటిగల అమరవీరులకు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు, అమరవీరుల ఆశయాలను, అమరవీరుల ఆశయాలను, అమరవీరులకు, అమరవీరులకు, జోహార్ వీర భైరాన్పల్లి అమరవీరులకు, వర్ధిల్లాలి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, వర్ధిల్లాలి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, జోహార్ వీర భైరాన్పల్లి అమరవీరులకు, జోహార్ వీర భైరాన్పల్లి అమరవీరులకు. సిపిఐ నేతృత్వంలో ప్రతి సంవత్సరం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరవీరులైనటువంటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ భైరాన్పల్లి కానీ, గుండ్రాంపల్లి కానీ, మరియు రామవరం, మరియు మహమ్మదాపూర్ గుట్టలలో, గౌరవెల్లి లాంటి అనేక పోరాట ఘట్టాల వద్ద నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మరియు ఆ రోజు నిజాం రజాకారులు చేస్తున్నటువంటి వెట్టి చాకిరి విముక్తి కోసం అనేక పోరాటం చేసి ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చి దున్నేవాడికే భూమి కావాలని 4500 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం చేసి 10 లక్షల ఎకరాల భూములు వంచినటువంటి చరిత్ర, గొప్ప చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే ఉంది. ఇలాంటి పోరాట చరిత్ర కలిగినటువంటి ఘట్టాలను ఈ గతంలో బీజేపీ నాయకులుగా ఉన్నటువంటి మరి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వారు అనేక హామీలు ఇచ్చారు. ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం, శృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎన్నోసార్లు వస్తూరు పోతురు తప్ప ఈ ప్రాంతాన్ని ఏ విధంగా కూడా అభివృద్ధి చేయడం లేదు. వెంటనే ఈ పోరాటంలో పాల్గొన్న వారందరికీ కూడా స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ ఇవ్వాలి, ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని మేము తెలియజేస్తూ, మరియు ఈ మతాల మధ్య, కులాల మధ్య సిచ్చులేపుతున్నటువంటి బీజేపీ సాయుధ పోరాటంలో పాల్గొనకుండా, ఎలాంటి చరిత్ర లేకుండా కూడా ఈ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ ఈ రోజు మతాల మధ్య సిచ్చు పెడుతుంది. ఖబర్దార్ అని తెలియజేస్తూ, మరి ఈ సాయుధ పోరాట వారోత్సవాల, ఈ పోరాట అమరుల స్ఫూర్తితోటి కూడా ఈ ప్రాంతంలో నెలకొన్నటువంటి ప్రజా సమస్యల సాధన కోసం భారత కమ్యూనిస్టు పార్టీగా ఈ ప్రజా సమస్యల పక్షాన పోరాడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సాయుధ పోరాట వారోత్సవాలను ప్రతి సంవత్సరం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే సెప్టెంబర్ 11వ తేదీన సిద్దిపేట మొట్టమొదటి శాసనసభ్యులు మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఎడ్ల గురువారెడ్డి గారి మరి విగ్రహం దగ్గర పూలమాలలు అర్పించి మరి 3 రోజులుగా ఈ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 76వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసూలు బాసినటువంటి మరి యోధులకు నివాళులు అర్పించడానికి సిపిఐ సిద్దిపేట జిల్లా సమితి పక్షాన వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మరి దానిలో భాగంగానే ఈరోజు వీర భైరాన్పల్లిలో మరి బుర్జు వద్ద ఈరోజు పార్టీ పతావిష్కరణ చేసి ఈ యొక్క సంస్మరణ సభ జరుగుతూ ఉంది. ముఖ్యంగా మిత్రులారా, దున్నేవానికే భూమి కావాలని చెప్పి వెట్టి చాకిరి విముక్తికి వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి చరిత్ర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఉంది. మన దేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన వచ్చినప్పటికీ మరి హైదరాబాద్ సంస్థానాన్ని మరి
విలీనం చేస్తా అని చెప్పి చేయకుండా అప్పటి నిజాం మరి మొండికేయడం వల్ల రైతులు, ముఖ్యంగా వ్యవసాయ కూలీలు ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ జెండా కింద ఈ వెట్టి చాకిరీ దున్నేవానికి వ్యతిరేకంగా దేశ్ముఖ్లు, జమీందారులు, అదేవిధంగా దొరలకు వ్యతిరేకంగా రజాకార్లను గ్రామాల్లో రక్షక దళాలు ఏర్పాటు చేసుకుని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ తిరుగుబాటు ఎగరేసినటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి పోరాటం అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటి దాదాపు 4,500 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల రక్త తర్పణంతో 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి మరి దాదాపు 4,000 గ్రామాలను విముక్తి చేసినటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి ఉంది. మరి నాటి నుండి నేటి వరకు కూడా ఆ రోజు అయ్యా నీ బాంచం కాల్మొక్తా అని చెప్పి వంగి వంగి దండాలు పెట్టిన చేతులతోటే బందుకులు పట్టించి దొరలను, భూస్వాములను, పెత్తందారులను, రజాకార్లను గ్రామాల నుంచి మరి వెళ్లగొట్టినటువంటి ఘనమైనటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి ఉంది. ముఖ్యంగా ఇక్కడ మన ముందే సజీవ సాక్ష్యం కనబడతా ఉంది. వీర బైరాంపల్లిలో మరి నిజాం పన్నులు వేస్తున్నటువంటి పన్ను విధానానికి వ్యతిరేకంగా, ఆయన యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్యంగా వీర బైరాంపల్లి గ్రామం తిరుగుబాటు చేసింది. పక్కనే ఉన్నటువంటి కూటిగలు, మద్దూరు, ఆ పక్కనే ఉన్నటువంటి హుస్నాబాద్, గౌరవెల్లి, రామవరం అటువంటి గ్రామాల్లో మరి ఆ పక్కనే ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ రోజు దొడ్డి కొమరయ్య కావచ్చు, చాకలైలమ్మ కావచ్చు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభించినటువంటి రావి నారాయణ రెడ్డి, మగ్దుల్ మొయినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి గారి నాయకత్వంలో ఒక మహోత్తరమైనటువంటి పోరాటం కొనసాగింది మిత్రులారా. మరి ఆ రోజు జరిగినటువంటి పోరాటాన్ని సిగ్గు లేకుండా ఈరోజు బీజేపీ వాళ్ళు ఆ రోజు దేశభక్తులని చెప్తాను. స్వతంత్ర ఉద్యమంలో ఎక్కడ కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు. నిజమైన దేశభక్తుల కమ్యూనిస్టులం ఆ రోజు ఈ దేశానికి స్వతంత్రం కావాలని చెప్పి పొత్తులైన పిడికిలు బిగించి ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి ఈ దేశానికి స్వతంత్రం కావాలని నిర్ణయించినటువంటి పార్టీ సిపిఐ పార్టీ. మరి ఆ రోజు ఎక్కడ కూడా ఆనవాళ్ళైనటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎక్కడ పాల్గొన్నటువంటి ఈ రోజు బీజేపీ, సంఘ్ పరివార శక్తులు హిందూ ముస్లింల మధ్య కొట్లాటగా చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ప్రజలు గమనించాలని నేను కోరుకుంటా ఉన్నాను. నిజంగా హిందూ ముస్లింలకే కొట్లాట అయితే మరి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రారంభించినటువంటి మగ్దుల్ మొయినుద్దీన్ ముస్లిం కాదా? అదేవిధంగా షేక్ బందగి, అదేవిధంగా మరి అనేకమైనటువంటి కవులు, కళాకారులు, అనేక మంది ముస్లింలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు హిందూ ముస్లిం మధ్య కొట్లాట పెట్టి ఈరోజు మత ఘర్షణలు చెలరేపి ఏదో పబ్బం గడుపుకోవడానికి, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇదే వీర బైరాంపల్లికి రమ్మని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నాను. ఈ వీర బైరాంపల్లిలో పాశవికంగా ఒకే రోజు 118 మంది అమాయకమైనటువంటి ప్రజలను ఇక్కడే గడి ముందు బట్టలు ఇప్పి బతుకమ్మలాడిచ్చి పాశవికంగా హత్య చేసినటువంటి చరిత్ర సజీవ సాక్ష్యంగా ఈరోజు మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఈ గ్రామ ప్రజలను అడగండి. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ కొనసాగినటువంటి అనేక గ్రామాల దగ్గరికి బీజేపీ వాళ్ళకు దమ్ముంటారండి. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి చాలా మంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పిల్లలు కావచ్చు, కానీ ఇప్పుడు చాలా మంది 90-100 సంవత్సరాల వృద్ధులు కూడా ఉన్నారు. అప్పుడున్నటువంటి ఆనవాళ్ళకు సంబంధించినటువంటి గ్రామాలకు వస్తే ఇది ముస్లిం హిందువుల కోట